జూలై 15 దేవుని వాగ్దానం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. యోబు 37:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనం మరొక పర్యాయము ఈ రీతిగా కలిసి ప్రభువుని స్తుతించే ధన్యత ఆయన మనకి అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు అని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని యొక్క అత్యున్నత కృప వలన మనమంతా కూడా ఈ విధంగా ప్రతిదినము దేవుని సన్నిధిలో కలుసుకునే ధన్యత, వాక్యమును ధ్యానం చేస్తూ ప్రార్థనలో గడిపే ధన్యతను ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. విశ్వాసంలో బలముగా ముందుండి అనేకులకు మాదిరి ఉన్న గొప్ప విశ్వాసి ఎవరైనా ఉన్నారు అని అంటే వారిలో మనం మొదట గుర్తు చేసుకునేది యోబును మాత్రమే. యోబు తన యొక్క గొప్ప అచంచలమైన విశ్వాసాన్ని ప్రపంచానికి ఏ విధంగా కనబరిచాడో ప్రభువే యోబును గురించి పలికిన సాక్ష్యం మనము గమనించగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు అలాంటి యోబు జీవితంలో జరిగిన అనేకమైన అద్భుతమైన సంఘటనలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యోబుతో తన యొక్క స్నేహితులతో జరిగినటువంటి సంభాషణలో సందర్భంగా పలికిన ఈ అద్భుతమైనటువంటి మాట మనం చూస్తే, దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. నిజమే, మనము చాలాసార్లు అనుకుంటాం, నేను ఈ ఆలోచన కలిగి ఉన్నాను, దీనిని నా దేవుడు ఇంకా జరిగించట్లేదేంటి, నా జీవితంలో ఇది ఎప్పుడు జరుగుతుంది అని మనం అనుకుంటామే కానీ అది ఎలా జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో, మనకి ఏ సమయానికి అది అవసరమో మనం ఏమాత్రం గ్రహించలేం. మన గ్రహింపుకు కూడా లేనటువంటి స్థితిలో ఆయన మనకు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. విశ్వాసి, నీవు గ్రహింపలేని విషయములను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఆలోచించిన ఆలోచనలకు అందనటువంటి రీతిలో ఆశ్చర్యకరంగా నీ జీవితాన్ని మరలుస్తాడు. అయితే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సిన వానిగా ఉన్నావు. ఆయనతో మంచి సంబంధం కలిగిన వానిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నీవు గ్రహింపలేనటువంటి ఆశ్చర్యకార్యాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. నేడు వారు తలపెట్టిన ప్రతి పని జయం పొందుకోవడానికి కృప దయచేయండి. వారి ప్రయాణాలకు మీరు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ధనదీవులతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.